అండి. సో వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజిక్స్. మనం ఈ వీడియోలో కుంభరాశి యొక్క గోచర రాహుకేతు ఫలితాలను చూడబోతున్నాం సార్. మనకి ఇప్పుడే ఏలినాటి శనిలో వచ్చేసి ఇంకా మన ఫైనల్ ఫేజ్లో ఉంటామండి. శని ఇక్కడ మీన రాశిలో ఉన్నాడు. మనకి ఇక్కడ జన్మ శని అయితే ముందు జరిగింది సార్ వచ్చేసి. సో ఓకేనండి. సో ఇప్పుడు చూడండి ఇక్కడ మే 18 నుంచి డిసెంబర్ 5 వరకు రాహు అనే గ్రహం మన రాశిలో ఉంటాడు సార్ వచ్చేసి. కుంభరాశిలో ఉంటాడు. సో మనకి ఇప్పుడే ఏలినాటి శని కొంచెం జరిగింది, కొంచెం శని అనేది మూడో ఫేజ్కి వెళ్ళిపోయినారంటే ఇంకా ఉంటుంది సార్ మీకు వచ్చేసి. ఎందుకంటే ఈ రాహు కూడా ఒక పాపగ్రహం అండి. మన మన రాశి బాక్స్ నెంబర్ 11 ఉంటే ఈ బాక్స్లో చంద్రుడు ఉంటే అది మనకు కుంభరాశి అవుతుందండి. అప్పుడు మన రాశిలో రాహుగ్రహం వచ్చినాడు సార్. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు నచ్చినవి జరగవు సార్ వచ్చేసి. అనుకున్న దానికంటే ఆపోజిట్గా జరుగుతాయి సార్ వచ్చేసి. సో మనకు ఏ పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు సార్ ఇప్పట్లో మనకు. ఈ రాహుగ్రహము మకర రాశికి వచ్చేంత వరకు మనకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు సార్ కుంభరాశి వారికి. మనము మొండిపట్టుగా ఉంటాము, ఎవరి మాట వినమండి ఫస్ట్. చంద్రుడు అంటే అమ్మగారు, చూడండి సార్, రాహు అంటే మొండిపట్టు. సో మనం అమ్మగారితోనూ మొండిపట్టుగా ఉంటాము, అమ్మగారితో మనకు మిస్అండర్స్టాండింగ్స్ అనేది ఎక్కువ వస్తాయి అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. ఏం చేస్తాం సార్, మనకి ఇప్పుడు శని వెళ్ళిపోయినాడు అనుకున్న లోపే రాహు వచ్చేసి కాటేస్తున్నాడు సార్ మన రాశిలోకి వచ్చేసి. ఎప్పుడు చెప్పలేదు సార్ ఇది నెగిటివ్ ఉంటే, బట్ వెయిట్ చేయాల్సిందే సార్. అప్పుడు మనకి ఎన్ని రోజులు సార్ బ్యాడ్ టైం అంటే ఏం చేస్తామండి, శని ఇక్కడ మేషరాశికి వచ్చేయాలి, రాహు మకర రాశికి రావాలి సార్ వచ్చేసి. అన్ని సంవత్సరం ఎలా సార్ ఉండేదని మీరు ఎక్కువ ఫీల్ అవుతారని చెప్పలేదండి ఎప్పుడు వీడియోలో. సో ఇప్పుడు చెప్పాల్సిన టైం వచ్చింది, చెప్తున్నాను సార్ వచ్చేసి. సో కొంచెం ఓపిక పట్టండి సార్. ముందే మీకు ఎక్కువ ఓపిక ఉంటుంది కదండి కుంభరాశి వారికి. సో ఇంకొంచెం ఓపిక పట్టాలండి వచ్చేసి. సో అప్పుడు మీరు నెక్స్ట్ చూడండి సార్, రాశి నుంచి 7వ స్థానంలో కేతు ఉంటారు అంటే పార్ట్నర్కి నచ్చనివి జరగదు సార్. మన వైఫ్కి కానీ భార్య కానీ భర్తకు కానివ్వండి. సో దానికి అనుకున్న దానికంటే ఆపోజిట్గా జరుగుతాయండి. తర్వాత పార్ట్నర్కి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినా కూడా సాటిస్ఫాక్షన్ వాళ్ళకే ఉండదు సార్ సాటిస్ఫాక్షన్. సో పార్ట్నరు మొండిపట్టుగా ఉంటాము, మనం మొండిపట్టుగా ఉంటామండి. మన పార్ట్నర్తో కూడా మిస్అండర్స్టాండింగ్ అయితే ఉంటాయి సార్. అప్పుడు ఏం సార్ మనం చేయాలంటే చూడండి, చంద్రుడు అంటే అమ్మగారితో మిస్అండర్స్టాండింగ్స్ వస్తుంది, అమ్మగారితో గొడవ పెట్టుకుంటాము. సో మనసు అలానే ఉంటుంది కాబట్టి, ఏడంటే పార్ట్నర్తో అలా ఉంటాం కాబట్టి మనం ఏం చేయాలంటే డిటాచ్మెంట్లో ఉండాలండి. 7లో కేతు ఉన్నాడు కాబట్టి టెంపుల్స్కి వెళ్ళాలి సార్ మనము. టెంపుల్స్కు దేవుడు భక్తి స్పిరిచువల్ అవన్నీ ఉంటే మనకు కొంచెం మంచిది అనేట్టుగా అర్థం అండి. ఎప్పుడు చూడండి సార్, రాహు కేతులు ఎప్పుడు ఆపోజిట్గా ఉంటాయండి. రాహు అనుకున్నది ఇవ్వడండి, బాధపడిపోతాం. లాస్ట్కి ఏమవుతుందంటే జ్ఞానోదయం వస్తుంది. ఎవరి వల్ల వస్తుందంటే కేతు వల్ల వస్తుంది సార్. ఆ కేతు మళ్ళీ మన రాశిని చూస్తారు కదా సార్, 7వ దృష్టి పైన. సో అట్లా అండి. సో వాళ్ళిద్దరు బ్యాలెన్స్గా ఉండాలన్నమాట. ఒకరు మనల్ని ఆడిస్తారు, ఆడించే మందము దానివల్ల మనకు జ్ఞానం వస్తుంది అనేట్టుగా అర్థం అండి వచ్చేసి. సో కుంభరాశికి అయితే ఇవి ఫలితాలు ఉన్నాయి సార్. మనం ఎంత సైలెంట్గా ఉంటే మాట అనేది జాగ్రత్తగా ఉండాలండి. మనం మనసు ఎప్పుడు మనకు మొండిపట్టుగా ఉంటుంది సార్ వచ్చేసి. మనసు అనేది మనకు కొంచెం ఈ రాహు ఇటువైపు వచ్చారనుకోండి, మనకు కొంచెం సాటిస్ఫాక్షన్గా ఉండదు సార్ వచ్చేసి. సో ఇదే సార్ వచ్చేసి. సో మనకు రీసెంట్గా బ్యాచ్ 3 యొక్క ఆస్ట్రాలజీ క్లాసెస్ అయితే జూమ్ రికార్డింగ్స్ అయితే జరిగినాయి సార్. నాకు జ్యోతిష్యం నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండే వరకు ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ అయితే వస్తాయండి వచ్చేసి. సో మీరు కొంచెం వెయిట్ చేయండి సార్. కుంభరాశి వరకు వెంటనే ఏలినాటి శని జరగడము, రాహు రావడం అనేది కొంచెం బ్యాడే అనమాట. ఈ మకర రాశికి కుంభరాశికి మీన రాశికి ఎక్కువ సార్. పక్కపక్కలో రాహు కేతులు ఉన్న శని రాహు ఉండడం కాబట్టి కొంచెం ఎక్కువ నెగిటివ్ జరుగుతుంది. సో మనం వాళ్ళకి ఏం చేయలేము సార్ వచ్చేసి. ఓకే అండి, కొన్ని రోజులు ఓపిక పట్టండి. గ్రహాలు మారంగానే మనకైతే మంచి ఫలితాలు అయితే ఉంటాయి సార్ కుంభరాశి వారికి వచ్చి.